నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. తిరుమలలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం మీకోసం తీసుకొనొచ్చాం. ఈ వీడియోలో మనం ఎస్ఎస్డి టోకెన్లు అంటే ఏమిటి, వాటిని ఎలా పొందాలి, ఎక్కడ ఇవ్వబడతాయి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే వివరాలు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఎస్ఎస్డి అంటే స్లాటెడ్ సర్వదర్శనం అని అర్థం. ఇవి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఉచితంగా ఇచ్చే టైం స్లాటెడ్ టోకెన్స్. ఇవి భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు మరియు తిరుమలలో వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఈ టోకెన్లో మీరు లైన్లో ఎక్కువసేపు నిలబడి ఉండకుండా మీ టైం స్లాట్కి ప్రకారం దర్శనం పొందవచ్చు. ఎస్ఎస్డి టికెట్లు పొందాలంటే మీరు సరైన సమయానికి కౌంటర్ దగ్గర ఉండాలి. సాధారణ రోజుల్లో టోకెన్ కౌంటర్ ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఫెస్టివల్ సీజన్, పండుగ రోజుల్లో కౌంటర్ రాత్రి 9 నుండి లేదా 12 నుంచి మొదలవుతుంది. అందుకే ముందు వెళ్ళడం చాలా ముఖ్యం. ఎస్ఎస్డి టికెట్స్ తిరుపతిలో ఏ చోట్ల ఇస్తారో తెలుసుకుందాం. విష్ణు నివాసం తిరుపతి రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుంది. శ్రీనివాసం కాంప్లెక్స్ తిరుపతి మెయిన్ బస్ స్టేషన్ ఎదురుగా ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్ అల్పిరి బస్ స్టేషన్ దగ్గరగా ఉంటుంది. టోకెన్స్ అదే రోజుకి మాత్రమే వాడాలి. ఇవి ఇతరులకు ఇవ్వలేరు. పిల్లలకు అంటే 12 ఏళ్లలోపు వారికి టోకెన్ అవసరం లేదు. ఒక్కసారి ఎస్ఎస్డి టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ తీసుకోవడానికి 30 రోజుల గ్యాప్ ఉండాలి. రిపోర్టింగ్ టైం అంటే టోకెన్ మీద చెప్పిన టైంకి మీరు దర్శనానికి సంబంధించిన ఎంట్రీ పాయింట్ వద్ద ఉండాలి. ఎస్ఎస్డి టికెట్ల కోసం ఆధార్ కార్డ్ కంపల్సరీ. రోజుకి సుమారు 10,000 నుండి 15,000 టోకెన్లు ఇవ్వబడుతుంది. త్వరగా టోకెన్ కావాలంటే ముందుగానే కౌంటర్ వద్ద ఉండాలి. వారంలో మధ్య రోజుల్లో వెళ్ళండి. అంటే మంగళవారం, బుధవారం, గురువారం వంటి రోజుల్లో రద్దీ తక్కువగా ఉంటుంది. ఇంతవరకు మీరు ఎస్ఎస్డి టోకెన్ల గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నారు. తిరుమల దర్శనానికి ముందు ఈ వీడియో చూసిన వాళ్ళు టోకెన్ తీసుకోవడంలో ఎలాంటి కష్టాలు పడరు. ఈ వీడియో పూర్తి సమాచారం అందించామని భావిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తిరుమల శ్రీవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని ఆశిస్తున్నాం. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.